ఆగి బండి నడపకుండ్రి, బండ్ల మీద ముగ్గురు ముగ్గురు పోకుండ్రి, ఎంత ఆగమున్నా రువ్వడి మీద అసలే పోవద్దు, సిగ్నల్లను చూసుకోండ్రి, రాంగ్ రూట్ల రాకుండ్రి, సీటు బెల్ట్ హెల్మెట్ పెట్టుకోండ్రి. ఇగో గిట్ల పోలీసోళ్ళు ఎప్పటికీ మొత్తుకుంటూనే ఉంటారు, కానీ ఇంటేనా ఈనరు. గిప్పుడు చూడుండ్రి పోలీసోళ్ళు ఎసుంటి రూల్స్ పెట్టిర్రో. జూన్ 1వ తారీఖుంచి కొత్త రూల్స్ పెడుతున్నారట ట్రాఫిక్ పోలీసోళ్ళు. గా రూల్స్ చూస్తేనైతే ఎండలు కొట్టకుంటేనే వడదెబ్బ దాకేటట్టున్నది. 18 ఏండ్లు నిండని పోరగాన్లు బండి నడిపి దొరికితే 25,000 ఫైన్ ఎత్తారట. ఇన్నరా 25,000 రూపాయలు. కొందరికి ఇది ఒక్క నెల జీతం అన్నట్టు. 10వ తరగతి అయిపోగానే బండి కొనిచ్చి కాలేజీలకు పంపే అయ్యవ్వలు మైనర్ పోరగాళ్లకు బండ్లిచ్చిగా 25,000 ఊడప్ప చేసుకుంటారా, లేకపోతే వద్దురా బిడ్డ అని పోరన్కి బండియకుండా జాగ్రత్త పడతారా చూసుకోండ్రి. లైసెన్స్ లేకుండా దొరికిన మైనర్లకు 25 ఏండ్ల వయసు వచ్చేదాకా లైసెన్స్ కూడా ఇయ్యరట. బుర్బురని బగ్గ రువ్వడి మీద పోతే నా దిక్కే అందరు చూస్తారు, నేనో పెద్ద రైడర్ అనిపించుకుంటా అని బండి నడుపుట్ల పెద్ద మోతెవరి అని ఫీల్ అయ్యేటోళ్ళకు కూడా షాక్ ఇచ్చిర్రు పోలీసోళ్ళు. బగ్గ రువ్వడి మీద పోయి ర్యాష్ డ్రైవింగ్ గనక చేస్తే 2,000 రూపాయల దాంకేస్తారట ఫైను. అట్లనే లైసెన్స్ లేకుండా బండి నడిపితే 500 రూపాయల ఫైన్ పడతదట. హెల్మెట్ సీటు బెల్ట్ పెట్టుకోకుంటే 100 రూపాయలేనట జరిమానా. మరి గివ్వెందుకు తక్కువ పెట్టినరో గాని ఇంకా గివ్విట్తో పాటు ఇంకొన్ని కొత్త రూల్స్ కూడా తెచ్చిర్రు. ఆర్టీఓ ఆఫీస్ పోకుండానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చట. సర్కారోళ్ళ గుర్తింపున్న డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ల డ్రైవింగ్ టెస్ట్ కు పోవచ్చట. వాళ్ళిచ్చిన సర్టిఫికెట్ పట్టుకొని ఆర్టీఓ ఆఫీస్ లో లైసెన్స్ తీసుకోవచ్చట. ఎన్ని చలాన్లేసుకున్నా, ఎంత ఫైన్లు పెంచుకున్నా, ఎన్ని రూల్స్ పెట్టినా మళ్ళా ట్రాఫిక్ వాళ్ళే ఆఫర్లు పెడతారు. చలాన్లు కట్టుకోండ్రి అని బుద్రకిస్తారు. ఇక జనాలకు భయం ఉండాలంటే ఎట్లుంటది? ఆమ్దాని కోసం ఫైన్లేసి అటెన్కాల ఆఫర్లు పెట్టుడు కాకుండా ఇంకేదన్నా మంచి ఆలోచన చెయ్యుండ్రి అని ట్రాఫిక్ పోలీసు వాళ్ళని అనబట్టిండ్రు. గీ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్.